హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. కూడా ఒక అర్హత లేని వ్యక్తిని తేవడం, ఆ వ్యక్తి మళ్ళీ ట్రెజరర్గా కావడం, పాస్టర్ల యొక్క చొరవతో కమిటీని రద్దు చేయాలని కాదు, కానీ ముఖ్యంగా పాస్టర్లు న్యాయంగా వ్యవహరించి న్యూట్రల్గా సమాధానం చెప్తూ ఉండవలసిన ఒక గురువులు ఒక వర్గానికి చేరి ఆ ఎన్నో లక్షలు ఫ్రాడ్ చేసిన వ్యక్తిని తిరిగి ట్రెజరర్గా చేయడం అనేది సమంజసం కాదు. కమిటీని రద్దు చేయాల్సిన అవసరం లేదన్నా అతను ట్రెజరర్గా ఆ వ్యక్తిని తీసేసి కమిటీలో పెట్టుకోమని, ఓటింగ్కి అర్హత లేని వ్యక్తిని ఓటింగ్లో పాల్గొనేటట్లు చేసి తిరిగి అతనికి ట్రెజరర్గా ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఈ విషయాన్ని అధికారుల దగ్గరికి మరీ తీసుకొని వెళ్తాము. అతను చేసిన అవినీతిని కోర్టు వరకు తీసుకొని వెళ్ళి కోర్టు ద్వారా కూడా అధికారుల ద్వారా కూడా విచారణ జరిపించి తగిన న్యాయం జరిగేటట్లు చేసుకుంటాం. అందులో భాగంగా మీ వంతు కృషి, సహాయ సహకారాలు జరిగించి మాకు న్యాయం చేయాలని మా ప్రార్థన. అయిన వ్యక్తి అనగా అర్హత లేని వ్యక్తిని అర్హతలోకి తెచ్చిన పాస్టర్ గారు, ఆ వ్యక్తి పేరు శ్రీ వి విన్సెంట్ కుమార్ గారు. నిన్ననే ఈరోజు చర్చిలో పాస్టర్ గారు అనౌన్స్ చేస్తున్నారు ట్రెజరర్గా అని. అందు విషయమై తిరిగి అటువంటి వ్యక్తికి, అవినీతిపరుడైన వ్యక్తికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాము. బిషప్ గారికి కూడా అర్హత లేని వ్యక్తి అని కంప్లైంట్ చేసినప్పటికీ ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైందో కూడా చెప్పకుండా అతనికి అర్హత కలిగించేశారు. దీన్ని బట్టి డయాసిస్లో వైస్ ప్రెసిడెంట్ అనే అధికారి యొక్క హస్తం చాలా ఉంది. ఆయన కృషి వలన ఈ వ్యక్తి రావడం జరిగింది. తిరిగి ఎక్కడ చర్చిలో మళ్ళీ అన్యాయం ఎక్కువైపోతుందేమో, అవినీతి జరుగుతుందేమో, ఫ్రాడ్ జరుగుతుందేమో తాపత్రయం, ఆ ఉద్దేశంతో తప్ప చర్చిని యొక్క ప్రతిష్టతను భంగం చేయాలనే ఉద్దేశం అయితే కానే కాదు. తిరిగి అన్యాయానికి ప్రోత్సాహం జరగకూడదు, న్యాయమే జరగాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదరావు, నేను ఇక్కడ సామాన్య సభ్యుడిని. అంటే అన్ని ఓటు హక్కులతో ఉంటారు. ఇక్కడ ఎలక్షన్ జరిగింది, వాస్తవం బాగానే జరిగినది. అయితే పోలీసు బందోబస్తు జరిగినది. ఏమైనప్పుడు కూడా ఎలక్షన్స్ బాగానే జరిగినాయి. అందరూ 7 మంది ఒక పక్షాన గెలిచినారు, ఇంకొక పక్షాన 3 గెలిచినారు. సరే, ఈ 7 మందిని ఒక ఆలోచనతో పడగొట్టాలా, వీరికి ఏమే కానీ పోస్టులు ఇవ్వకూడదు, ఆ ఉద్దేశంతోనే మొదటనే ప్రయత్నం చేస్తున్నారో ఏమో తెలియదు. కానీ సంఘస్థులు అందరూ ఈ 2 బాబుల పైన విశ్వాసం పెట్టుకుంటారు, బాగా చేస్తారు అని చాలా నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళిద్దరి పైన. అందులో డయాసిస్ వాళ్ళు కూడా ఇటువంటి అవకతవకలు ఏం జరగకూడదని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బాగానే ఉన్నాయి, కాదనలే. కానీ ఆ రూల్స్ని సహారా తీసుకొని, ఆ రూల్స్ని అడ్డు పెట్టుకొని ఈ 7 మందికి అన్యాయం చేసినారు. మా ప్రార్థన ఏమంటే, మీరు అందరూ ప్రజలకు తెలపండి, శాంతిగా ఉండాల్సినది శాంతిగా ప్రవచనాలు చెప్పేవారే. వీళ్ళు పాస్టర్లు అంటే అందరికీ బయట ప్రపంచానికి కూడా పాస్టర్లు అంటే చాలా శాంతిపరులు, చాలా నెమ్మదిగా వాళ్ళు, నమ్మకం గలవారు అన్నిట్లో. అటువంటి మనుషులు ఈ 7 మందిని పక్కన పెట్టి తమకు ఇష్టం వచ్చిన 3 ఎన్నుకోవడంలో చాలా చాలా ఇందులో ఏమో మర్మం ఉన్నది. ఏంటిరా మర్మం అంటే ఎవరికి తెలియదు. సార్ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు డబ్బులుది అని, అది ఎంత మర్మం అండి. ఎట్టటి మర్మం అంటే, వేరేగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నది కదా ధర్మస్థల మర్మము, అట్టది వీళ్ళిద్దరితోనే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 7 మంది ప్లస్ ప్రజలు వీరిని ఎన్నుకున్న వాళ్ళని, అది వాళ్ళైతే రహస్యంగా మర్డర్ చేస్తే వీళ్ళు బహిరంగ మర్డర్ చేసేసారు. మా మనోభావాలందరిది దెబ్బతిన్నాయి. దీనికి మేము వారిని పోయి అడిగితే ఇవి రూల్స్ అంటారు. కానీ ప్రజలకు తెలియాల్సినది, వీరిద్దరు కలిసి కట్టుగా చేసి ఆ శాంతి ప్రబలించి ఇప్పుడు మేము సంఘంలో
ఏ విధంగా శాంతియుక్తంగా ఉండాలి అది ప్రజలు ఒకసారి గమనించాలి. మా పాస్టర్లు చేసిన అన్యాయాన్ని ఒకసారి గమనించాలి. అదే మా ప్రార్థన సార్. అంతే, సెలవు అండి. తర్వాత ఎలక్టెడ్ బాడీ ఉంటుంది. ఈ ఎలక్టెడ్ బాడీలో ఉన్న వాళ్ళకు ఫుల్ పవర్ ఉంది, అలాగే ఎక్సెప్యూషన్కి కూడా ఫుల్ పవర్ ఉంది. కానీ చైర్మన్స్ ఉన్నారు చూడు, గురువులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఓటు వేయకూడదు. అందులో ఓటు వేయకూడదు. వాళ్ళు ఒక్క కాస్టింగ్ ఓటే వేయాలి. ఇది ఈ ఎక్సెప్యూషన్ కలుపుకొని వాడు వచ్చిన ముగ్గురు, ఒకవేళ వాళ్ళకు 7 ఉన్నాయనుకోండి టోటల్గా, మాకు 7 ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు సమానమైనప్పుడు ఆయన కాస్టింగ్ ఓటు వేయచ్చు. కాస్టింగ్ ఓటు వాళ్ళ ప్రక్క వేసి వాళ్ళని నెగ్గేయచ్చు. అంతేకాని ఇక్కడ జరిగింది ఏమంటే, గురువే ఓటింగ్లో పాల్గొన్నాడు. 2 గురువులు ఓటింగ్లో పాల్గొన్నారు. అది రాంగ్ అంటున్నాను నేను. వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకూడదు. వాళ్ళు సమానత్వాన్ని బట్టి టై పడినట్లయితే టైని విడగొట్టడానికి కాస్టింగ్ ఓటు వేసే అధికారం డీనరీ చైర్మన్ గారికి ఉంది. ఆ పని చేయొచ్చు చైర్మన్ గారు. అంతేగాని ఒక్క ఓటింగ్లో మాత్రం పాల్గొనకూడదు. ఇద్దరు కూడా ఎక్కడ పాల్గొనకూడదు. దట్ ఈస్ ద రూల్. కాన్స్టిట్యూషన్లో ఉందండి. టై పడినప్పుడే ఆయన కాస్టింగ్ ఓటు వేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, ఇద్దరు సమానంగా ఉన్నారు. మీరు చెప్పినట్లు వీళ్ళు 7 ఉన్నారు, వాళ్ళు ఎక్సఫిషియో +3 గెలిచినారు అంతా. వాళ్ళు కలిసి కూడా వాళ్ళు 7 ఉన్నారు. వీళ్ళు ఇటుపక్క గెలిచిన వాళ్ళు 7 ఉన్నారు. టై ఉంది అక్కడ. టైలో 2 గురువులు పాల్గొన్నారు. అంటే అప్పుడు ఏమైంది, 9 అయింది. అది ఈ 2 గురువులు పాల్గొనకూడదు. వాళ్ళు ఏం చేయాలా, టై ఉంది కాబట్టి కాస్టింగ్ ఓటు వేయాలి. లేదు, ఇద్దరు టై సమానంగా ఉన్నారు కాబట్టి ఉన్నాయి. సరే, మీరు ఒక ఇంపార్టెంట్ తీసుకోండి, ఒక సెక్రటరీ తీసుకోండి, మీరు ఒక ట్రెజర్ తీసుకోండి, మీరు ఒక కౌన్సిల్ తీసుకోండి, మీరు ఒక కౌన్సిల్ తీసుకోండి. ఇలాగా సమానత్వాన్ని ప్రదర్శించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక పక్షాన తీర్పు ఇచ్చి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళు లాభపడడానికి వాళ్ళు ఆలోచన చేసి ఈ విధంగా 2 గురువులు ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొని ఓటేశారు. అది ఇక్కడ ఉండే జరిగింది. వాళ్ళు ముందు ఆలోచనతో ఏదేదో చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశాలు ఈ 2 గురువులకు ఉంది. తర్వాత ఇంకొకటి, మామూలుగా కౌన్సిల్ మెంబర్ని తీసుకునేటప్పుడు సార్, కౌన్సిల్ మెంబర్స్ని తీసుకునేటప్పుడు వీళ్ళు గురువులు ఎవరిని ప్రోత్సహించాలి అంటే, లేమెన్ అంటే మా క్రిస్టియానిటీలో లేమెన్ అంటే ఏంటి, మామూలుగా గురువుల వర్గం కాకుండా ప్రక్కన ఉన్న వాళ్ళని, మామూలుగా ఉండే వాళ్ళే ఆ కమిటీ మెంబర్లలోనే తీసుకోవాలి లేమెన్ అంటే. కానీ గురువులమ్మను ఒక కౌన్సిల్ మెంబర్కి తీసుకున్నారు. ఇట్ ఈస్ ఎ రాంగ్. వాళ్ళు రికమెండ్ చేయాలి, లేమెన్కు రికమెండ్ చేయాలి కౌన్సిల్ మెంబర్గా. కానీ గురువులమ్మ కూడా ఒక కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ చేసింది. నేను ఉంటానని చెప్పి ఆమె సొంతంగా దౌర్జన్యంగా ఆమె ఒక కౌన్సిల్ మెంబర్ అయిపోయింది. ఇలాంటి జరిగింది. ఇవన్నీ కేవలము వర్గంతో కుమ్ముక్కై సర్వనాశనం చేసి పెట్టారు సార్. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. అందులో ఒక క్రైస్తవత్వం అంటే శాంతి సమాధానంతో వెళ్ళేవారని అందరికీ తెలుసు. అలాగే చర్చిలో జరిగే ప్రతి విషయాన్ని కూడా శాంతి సమాధానంతో చేస్తుంటారు ఈ గురువులు. అటువంటి గురువులు 7 కరెక్ట్గా పెట్టుకుందాం. 7 వాళ్ళకి 7 ఉన్నాయి, వీడికి 7 ఉన్నాయి. ఈ సమానత్వాన్ని కూడా వాళ్ళు ప్రదర్శించలేదు. సమానత్వాన్ని ప్రదర్శించే సంఘం శాంతి ఉంది కాబట్టి ఇలాగ చేయడం వల్ల సంఘంలో అశాంతి బయలుదేరుతుంది. రాబోయే రోజుల్లో సంఘం సక్రమంగా నడవదు, సుఖ సంతోషాలు ఉండవు, పోట్లాట్లు ఉంటాయి. ఇంకా జరిగేది ఇలాగ ఏడ్చుకుంటూనే ఉంటాం ఈ 3 సంవత్సరాలు కూడా. ఒక వర్గమేమో ఉంటాం. అదే ఈ గురువుల వారు కానీ అక్కడ ఒక 2 పోస్టులు, ఇక్కడ ఒక 2 పోస్టులు, 4 పోస్టులు ఉన్నాయి, ఇంపార్టెంట్ పోస్టులు, ఇక్కడ ఒక 2 ఇచ్చినట్లయితే ఇంతటి అలజడి వచ్చేదే కాదు, ఏదో స్మూత్గా రన్ అయ్యేది. ఇది జరిగిన విషయం అండి.